విజయవాడ జర్నలిస్టు యూనియన్స్ ఏపీయూడబ్ల్యూజే, ఐజేఎం, ఐజేయు వీళ్ళ ఆధ్వర్యంలో సంయుక్తంగా పాత్రికేయ మిత్రుల కోసం, పాత్రికేయ విలేక కుటుంబాల కోసం, కుటుంబాలతో సహా ఇవాళ ప్రత్యేకమైనటువంటి క్యాన్సరు టెస్టులు మరి రెండు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్ క్యాన్సర్కి పశుతార్కం క్యాన్సర్ హాస్పిటల్. ఈ పశుతార్కం క్యాన్సర్ హాస్పిటల్ అనేది నాన్ ప్రాఫిటబుల్ మోటివ్గా నడుస్తూ ఉంటుంది. ఇది కమర్షియల్ హాస్పిటల్ కాదు, చారిటబుల్ హాస్పిటల్. ఇలాంటి హాస్పిటల్లో మరి ప్రజల మెరుగైనటువంటి ఆరోగ్యం కోసం అన్ని చోట్ల కూడా వాళ్ళు ఉచిత మెడికల్ మెగా క్యాంపులు నిర్వహిస్తుంటారు. ఈరోజు మన జయరాజ్ గారు కానీ, చందు జనార్దన్ గారు కానీ, మన సోమసుందరం గారు కానీ, పార్సార్థి గారు కానీ ఈ నాయకుల కోరిక మేరకు ఇవాళ ప్రెస్ క్లబ్లో, విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈ క్యాంపుని ఏర్పాటు చేశారు. పాత్రికేయ మిత్రుల కుటుంబాలతో సహా వచ్చి ఉచితంగా ఈ స్క్రీన్ టెస్టులు చేయించుకుని ఈ క్యాన్సర్ టెస్టులు ఎవరికైనా చిన్న చిన్న అనుమానాలు ఉన్నా లేదా అనుమానాలు లేకపోయినా అన్ని నార్మల్గా ఉన్న టెస్ట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇదే టెస్ట్ని మనం హైదరాబాద్ పశుతార్కం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే 2 రోజులు అక్కడ వెయిటింగ్ చేయాలి. అక్కడ నుంచొనిది లైన్లో టోకెన్ తీసుకొని నుంచోవలసినటువంటి పరిస్థితిని ఇవాళ నిష్ఠాతులైనటువంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ అందరూ ఇక్కడికి ఇచ్చేసి బస్తో అన్ని స్క్రీనింగ్ టెస్టులు, బ్లడ్ టెస్టులు, ఏదైనా పరీక్షలు అన్నీ కూడా చేసి మరి దాని రిపోర్ట్స్ కూడా పేషెంట్స్కి ఇవ్వటం జరుగుతుంది, పబ్లిక్కి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ సేవలను ఉపయోగించుకోవాలి. నేను ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 140 రకాల జబ్బులకి ఉచితంగా వైద్యం చేస్తూ ఉంది. అది హార్ట్ కానీ, కిడ్నీ కానీ, అలాగే లివర్ కానీ, మరి ఏదన్నా జబ్బులు కానీ. క్యాన్సర్కి కూడా మరి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్స్ ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నప్పుడు అందరూ కూడా ఈ సేవలను ఉపయోగించుకోవాలి. దీన్ని వాళ్ళు చేపట్టినటువంటి యూనియన్ల రెండిట్లకి కూడా, పత్రికా యూనియన్ల రెండిట్లు కూడా నాయకులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. మేము ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో జరిగే పాత్రికేయ మిత్రులు చేపట్టే ఏ కార్యక్రమానికి అండగా ఉంటాం. తప్పనిసరిగా వాళ్ళకి భవిష్యత్తులో కూడా అండగా ఉండి ముందుకెళ్తామని తెలియజేస్తాం.